హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 460 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,926 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 142 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,606 దగ్గర క్లోజ్ అవుతుంది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 401 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,011 దగ్గర క్లోజ్ అవుతుంది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని గమనిస్తే ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి కొంతవరకు ఫాలో అవుతూ 17,440 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ టాప్ సైడ్ 17,650 వరకు మార్కెట్ ర్యాలీ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. 10 o'clock వరకు కూడా మార్కెట్ లో ఒక స్ట్రెంత్ అయితే కనిపించలేదు. 10 o'clock దగ్గర నుంచి మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ. దీనికి రీజన్ ఇవాళ మనకి ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ రావడం. రీసెంట్ డేస్లో ఈవెన్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో కనిపిస్తున్న డేటాను కూడా చూస్తూ మనం అనుకుంది ఆర్బీఐ వాళ్ళు రేట్ హైక్ని తీసుకోవడానికి, వడ్డీ రేట్లని పెంచడానికి పాసిబిలిటీ ఉంటుందని. బికాస్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లను పెంచుతారని చెప్పారు. అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఇతర సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళ వడ్డీ రేట్లను పెంచే ప్రయత్నంలో ఉన్నాయి. కాబట్టి ఆర్బీఐ వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంటారని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఆర్బీఐ వాళ్ళు అనూహ్యంగా రెపో రేట్స్ని ఎటువంటి చేంజ్ లేకుండా 4% దగ్గరగానే ఉంచారు. అండ్ ఈవెన్ రివర్స్ రెపో రేట్ని కూడా 3.35% దగ్గరగా ఎటువంటి చేంజ్ లేకుండా ప్రీవియస్గా ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్కే ఉంచే ప్రయత్నం చేశారు. దీంతో ఏమవుతుంది, మార్కెట్లో లిక్విడిటీ తగ్గించాలని చూస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందో అలా జరగకపోవడంతో మీరు గమనిస్తే ఎగ్జాక్ట్ 10 o'clock దగ్గర నుంచి మార్కెట్ సడన్గా ర్యాలీ అయ్యే ప్రయత్నం చేసింది. అండ్ మార్కెట్ ఒక వోలటాలిటీ అయితే ఇప్పటికీ తగ్గట్లేదు. February 8th మార్నింగ్ 11 AM అరౌండ్ మనకి 17,040 or 17,050 దగ్గరగా ఉన్న మన మార్కెట్ లెస్ దాన్ 3 daysలో ఆల్మోస్ట్ 600 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయ్యి ప్రజెంట్ 17,600 మార్క్ దగ్గర ఉంది. అండ్ మార్కెట్ ఒక యాక్టివిటీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇక్కడ నుంచి మన మార్కెట్ బులిష్ ఆర్ బేరిష్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అనుకోవడానికి అయితే లేదు. ఇదే నేను లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి మెన్షన్ చేస్తూ వస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతుంటే మనం బై సైడ్ అండ్ ఆ లెవెల్స్ని స్టాప్ లాస్గా ఉంచుతూ ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్స్ బిలో వస్తున్నప్పుడు కొంత కాషియస్గా ఉండే ప్రయత్నం చేయాలి. అలా మనం నిన్నటి వీడియో అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా అనుకున్నది ఇంపార్టెంట్ లెవెల్గా 17,440 అది ప్రీవియస్గా రెసిస్టెన్స్గా చూసాం. అండ్ నిన్న అది బ్రేక్ అయి క్లోజ్ అయింది, అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. ప్రీవియస్గాను డే హై దగ్గర క్లోజ్ అయ్యాం, నిన్న కూడా డే హై దగ్గర క్లోజ్ అయ్యాం. కాబట్టి 17,440 అబోవ్ మనకి మార్కెట్ సస్టైన్ అయి ట్రేడ్ అవుతుంటే 17,650 జోన్ వరకు కూడా మార్కెట్ ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని అనుకున్నాం. అండ్ ఇవాళ కూడా మీరు గమనిస్తే 17,640 ఆల్మోస్ట్ ఇవాళ వెళ్ళిన హై, అక్కడ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ అగైన్ కొంత డౌన్ సైడ్ అయితే క్లోజ్ అయింది. 17,440 లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ ని మనం బులిష్ గా చూసే ప్రయత్నం చేద్దాం. మీన్స్ ఇంకా సెంటిమెంట్ బులిష్ గా ఉందని మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మార్కెట్ లో స్ట్రెంత్ ఉందని మనకు అర్థం కావాలంటే 17,650 మార్క్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి 17,600 దగ్గర నుంచి అది ఇమీడియట్ రెసిస్టెన్స్. కాబట్టి సో అబోవ్ 17,650 రీసెంట్ టైమ్స్లో మార్కెట్ లాస్ట్ వీక్లో ఫామ్ చేసిన స్వింగ్ హై అయిన 17,770 to 17,800 ఈ మార్క్ వరకు ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉంది. వీక్ రెసిస్టెన్స్ని డాటెడ్ లైన్స్తో మెన్షన్ చేస్తుంటాను అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని థిక్ లైన్స్తో మెన్షన్ చేస్తుంటాను. అండ్ ఏ లెవెల్స్ని అయితే ఇప్పుడు నేను మీకు చూపించి చెప్తున్నాను ఆ ఎగ్జాక్ట్ లెవెల్స్ నేను మీకు టెలిగ్రామ్లో మార్కెట్ ఓపెనింగ్కి ముందు కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అవి ఎగ్జాక్ట్గా వర్క్ అవుతాయి. దీనికోసం జాయిన్ అవ్వండి గ్రూప్లో నేను మెన్షన్ చేయట్లేదు. బట్ నేను ఏ లెవెల్స్ని అయితే స్టడీ చేస్తున్నానో ఆ లెవెల్స్ని నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ లెవెల్స్ని ఫాలో అవ్వాలనుకుంటే టెలిగ్రామ్లో లేని వాళ్ళు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి. నియర్ టు 3 lakh దగ్గరగా మన వాళ్ళు ఉన్న గ్రూప్ కనిపిస్తుంది, అదే మన ఛానల్. అలాగే పిన్డ్ మెసేజెస్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేశారంటే అక్కడ మనకి మన ట్రేడింగ్ ఛానల్ అని ఒక లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే కేవలం ట్రేడింగ్ రిలేటెడ్గానే పోస్టులని అండ్ నాలెడ్జ్ని షేర్ చేస్తున్న గ్రూప్. అందులో నియర్లీ మన వాళ్ళు అబోవ్ 50,000 దగ్గరగా ఉంటారు. ఈ 2 ఛానల్స్ మాత్రమే మనకు సంబంధించినవి. ఇవి కాకుండా రెస్ట్ ఇంకే ఇతర ఛానల్ మన లోగో ఆర్ ఇంకేదైనా నేమ్ని యూజ్ చేసి మీకు కనిపిస్తున్న టెలిగ్రామ్లో అవి ఫేక్ ఛానల్స్, మనవి కాదు. ఫస్ట్ డ్రోన్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వస్తుంది. దీని కారణంగా లాభపడబోయే డ్రోన్ స్టాక్స్ ఒక లిస్ట్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే నిన్న మనకి February 9th గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇతర దేశాల నుంచి కూడా డ్రోన్స్ ఇండియాకి ఇంపోర్ట్ అయ్యేవి. కానీ ఇక్కడ నుంచి కేవలం కొన్ని ఇంపార్టెంట్ పర్పస్ లైక్ R&D రిలేటెడ్గా కానీ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పర్పస్ రిలేటెడ్గా డ్రోన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే ఓకే. కావాలంటే డ్రోన్స్ని తయారు చేయడానికి కావాల్సిన పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా డ్రోన్స్ని ఇంపోర్ట్ చేసుకోకూడదు అనేలా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీంతో ఇండియాలోనే డ్రోన్స్ని తయారు చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్గా పాజిటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్లో డ్రోన్స్ రిలేటెడ్గా మనం ఎక్కువగా విన్న పేరు జెన్ టెక్నాలజీస్. సో ఈ స్టాక్ ఇవాళ 5% దగ్గరగా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. ఈ డ్రోన్స్ మీదే డిపెండెంట్ కాకుండా ఇతర సెగ్మెంట్స్ నుంచి కూడా మంచి డబ్బులు సంపాదిస్తూ డ్రోన్స్ రిలేటెడ్గా కూడా అడ్వాంటేజ్ని పొందాలనుకుంటే DCM శ్రీరామ్, లేదు డ్రోన్స్ రిలేటెడ్గానే ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటే జెన్ టెక్నాలజీస్ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ మనకి
ఆ సెగ్మెంట్లో బిజినెస్ అయితే అందిస్తున్నాయి. నెక్స్ట్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంబసీ వాళ్ళతో మెర్జర్ అవ్వబోతున్నారన్న విషయం మనకు తెలుసు. ఈ మెర్జర్ యొక్క అప్రూవల్ మనకి February 12th రాబోతుంది. ఈ మెర్జర్ జరుగుతున్న కొద్ది రోజుల ముందు నుంచి వీళ్ళు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తో మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారనేలా అప్డేట్ అయితే చేస్తున్నారు. దీంతో పాటు ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఒక బిజినెస్ అండ్ దీని ఎంబసీ గ్రూప్ తో వీళ్ళు మెర్జర్ చేస్తూ ఉండడం కారణంగా వీళ్ళు ఎటువంటి అడ్వాంటేజ్ ని పొందబోతున్నారు, ఇండియా బుల్స్ ఒక ప్రెసెంట్ నెంబర్స్ ఏంటి అండ్ వీళ్ళు మర్జర్ అవ్వబోతున్న ఎంబసీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఈ డేటా అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మర్జర్ తర్వాత వీళ్ళు ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకుంటూ ఫర్దర్ గా బిజినెస్ ఎలా గెయిన్ చేయాలనుకుంటున్నారని ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కూడా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో వీళ్ళు అప్డేట్ చేసే ప్రయత్నం చేశారు. మీరు ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ BSE అని గూగుల్లో సెర్చ్ చేయండి. 9th February డేట్ తో మీకు ఒక లింక్ కనిపిస్తుంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక PDF సింబల్ కనిపిస్తుంటుంది. అది క్లిక్ చేస్తే ఇప్పుడు నేను మీకు చూపించిన ప్రెజెంటేషన్ మీరు డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అప్డేట్ చేస్తున్నాను. నెక్స్ట్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ తో పాటు బైబ్యాక్ ని కూడా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు బైబ్యాక్ ఒక డీటెయిల్స్ని గమనిస్తే 600 రూపీస్లో బైబ్యాక్ని చేస్తారని చెప్తున్నారు. టోటల్ బైబ్యాక్ ఒక వర్త్ 85 crore. అందులో 15% దగ్గరగా రిజర్వేషన్ రీటైలర్స్ ఉంటుంది అంటున్నారు. అండ్ ఈ ఎంటైర్ బైబ్యాక్ రిలేటెడ్గా రికార్డ్ డేట్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నది 21st February. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మార్కెట్ టైంలో గ్లోబల్గా ఒక లీడింగ్ లైఫ్ సైన్స్ కంపెనీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ గెలుచుకున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. కానీ ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ ఏ ప్రొడక్ట్ రిలేటెడ్గా వచ్చింది అండ్ ఎంత బిజినెస్ ఆ ప్రొడక్ట్ ద్వారా వీళ్ళకి జరగబోతుందనే డీటెయిల్స్ కాన్ఫిడెన్షియాలిటీ కారణంగా వీళ్ళు అప్డేట్ చేయలేకపోతున్నామని లారస్ ల్యాబ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఆర్డర్ని గెలుచుకున్నారని వీళ్ళు చేస్తున్న అప్డేట్ మేబీ ఆర్డర్ బిగ్ ఆర్డర్ అయింటుందేమో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ స్టాక్ పాజిటివ్గా ఎండ్ అయింది. నెక్స్ట్ ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు స్టాక్ స్ప్లిట్ని అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈచ్ షేర్ 2 షేర్స్గా మారుతూ స్టాక్ ప్రైస్ కూడా 2తో డివైడ్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా 2 monthsలో కంప్లీట్ అవుతుందనేలా PCBL వాళ్ళు ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా పవర్ ఒక నెంబర్స్, రెవెన్యూ, ఆపరేటింగ్ సైడ్, మార్జిన్స్ అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్లో కూడా క్వార్టర్ బేసిస్లో గ్రోత్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా FIS అండ్ DIS వాళ్ళ వాటాని లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే క్వార్టర్కి తగ్గించుకున్నారు. వెరాస్ పబ్లిక్ సిగ్నిఫికెంట్గా లాస్ట్ క్వార్టర్లో సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్లో 21.64% వాటా ఉంటే రీటైలర్స్ టాటా పవర్లో వాటాను పెంచుకుంటూ 26.41%కి రీటైలర్ షేర్ హోల్డింగ్ అయితే అప్డేట్ అయింది. అండ్ ప్రాబ్లం అంతా లాస్ట్ 1 year నుంచి స్టాక్ ప్రైస్లో ఒక సిగ్నిఫికెంట్ ర్యాలీ కనిపించింది. ఇలా సిగ్నిఫికెంట్ ర్యాలీ కనిపించడానికి కూడా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అందులో ప్రైమరీ రీజన్ వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో గ్రో అవుతారని టాటా పవర్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేయడం అండ్ ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా కూడా ఛార్జింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారని వీళ్ళు చెప్పారు. అండ్ మనం టైం టు టైం అప్డేట్స్ని కూడా గమనిస్తూ వచ్చాం. టాటా పవర్ వాళ్ళు ఇక్కడ ఇన్ని ఛార్జింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారని అండ్ టాటా పవర్ వాళ్ళు వీళ్ళతో కంబైన్ అయ్యి ఛార్జింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారని దీని గురించి టాటా పవర్ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారు. బికాస్ ఈ రెన్యూబుల్ సెగ్మెంట్ నుంచి వీళ్ళు డబ్బుల్ని ఎక్కువగా సంపాదించుకుంటూ ఉంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్కి మార్కెట్ ఎప్పుడు హైయర్ వాల్యుయేషన్ ఇస్తుంది కాబట్టి అది కూడా టాటా పవర్ రిలేటెడ్గా రేటింగ్కి యూజ్ అవుతుంది. ఈ పవర్ జనరేషన్ రిలేటెడ్గా ఉండే రెవెన్యూస్ని కాకుండా రెన్యూబుల్ సెగ్మెంట్లో ఉన్న వీళ్ళ రెవెన్యూ గ్రోత్ని గమనిస్తే సో అది క్వార్టర్ బేసిస్తో చూస్తున్నా ఈవెన్ ఇయర్ బేసిస్తో చూస్తున్నా మనకి సిగ్నిఫికెంట్గా గ్రో అవుతుంది. అండ్ దీంతో పాటు టాటా పవర్ వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో స్టార్టింగ్ స్లైడ్ని మనం చూస్తున్నా వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్గా ఎలా గ్రో అవడానికి ప్రయత్నిస్తున్నారని, అది కూడా ఒక సెగ్మెంట్ నుంచి కాదు మల్టిపుల్ సెగ్మెంట్ నుంచి ఎలా గ్రో అవుతున్నారని, ఎలా ప్యూర్లీ మనకి రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి ఈవీ వెహికల్స్ రిలేటెడ్గా వీళ్ళు ఎలా ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ ఎలా వీళ్ళు పార్ట్నర్స్ని మల్టిపుల్ సెగ్మెంట్స్ నుంచి అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారు, వాళ్ళతో MOU కుదుర్చుకుంటున్నారని అండ్ ఇంకా ఎలా గ్రో అవుతారని ఈ స్ట్రాటజీస్ని ఎక్కువగా చెప్తున్నారు. టాటా మోటార్స్ రిలేటెడ్గా రేటింగ్ రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ గ్రో అవ్వడానికి ప్రయత్నిస్తుండడం. ఈవెన్ టాటా పవర్ రిలేటెడ్గా కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్నా టాటా పవర్ వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో మేము ఇలా గ్రో అవుతున్నాం, ఆల్రెడీ ఇలా గ్రో అవుతున్నాం, ఆర్డర్స్ని గెలుచుకుంటున్నాం అని సెగ్మెంట్ వైడ్గా ఇలాంటి గ్రోత్ డెలివర్ చేస్తామని వీళ్ళు చేస్తున్న అప్డేట్స్ ఓవరాల్గా టాటా పవర్ని నార్మల్ ఒక పవర్ కంపెనీలా కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో కూడా గ్రో అవుతున్న కంపెనీలా మార్కెట్ ట్రీట్ చేస్తూ ఈవెన్ ర్యాలీ అయిన ప్రైస్ కంటే రిజల్ట్స్ అంత ఎక్స్ట్రాడినరీగా లేవు. కానీ ఏ సెగ్మెంట్లో అయితే వీళ్ళు గ్రోత్ చూపిస్తారని మెన్షన్ చేస్తున్నారో ఆ సెగ్మెంట్ని మార్కెట్ బిలీవ్ చేస్తూ ఈవెన్ ఇవాళ స్టాక్ని 1% దగ్గరగా పాజిటివ్లో ఉంచింది. ఈవెన్ టాటా పవర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా నేను ఈ PPTని గమనించమని సజెస్ట్ చేస్తాను. వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా డేటాని ప్రెజెంట్ చేశారు, కానీ ఇదంతా డిస్కస్ చేస్తే వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి అండ్ ఇది ఈజీగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ నైకా వాళ్ళు కూడా నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఇవాళ స్టాక్ మోర్ దాన్ 7% దగ్గరగా ఫాల్ అయింది. వీళ్ళ ఓవరాల్ బిజినెస్ రిలేటెడ్గా వీళ్ళు గ్రోత్ని డెలివర్ చేస్తున్నారు. ఓవరాల్ బిజినెస్ సెగ్మెంట్స్లో గ్రోత్ ఉంది, ఈవెన్ టాప్ లైన్ అయిన రెవెన్యూలో కూడా గ్రోత్ ఉంది. వీళ్ళ ఓవరాల్ బిజినెస్ గురించి వీళ్ళు చేస్తున్న అన్ని అప్డేట్స్లో కూడా పాజిటివ్ గ్రోతే కనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ మెయిన్ నెంబర్స్ని గమనిస్తే రెవెన్యూ మీన్స్ టాప్ లైన్లో వచ్చిన గ్రోత్ వీళ్ళ ఆపరేటింగ్ సైడ్ అయిన ఎబిడాలోకి రాలేదు అండ్ ఈవెన్ బాటంలో అయినా ప్రాఫిటబిలిటీలో కూడా ఈ టాప్ లైన్ గ్రోత్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. దీని రిలేటెడ్గా వీళ్ళు మెన్షన్ చేస్తున్న మెయిన్ రీజన్
ఎంప్లాయీ కాస్ట్ ప్రీవియస్ టైమ్స్తో పోలిస్తే 56% దగ్గరగా పెరిగిందని చెప్తున్నారు. ఎంప్లాయీ కాస్టే 56% దగ్గరగా ఉందని చెప్తున్నారు. అండ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఈ రెండు కలిపి నియర్ టు 100% దగ్గరగా లాస్ట్ టైంతో పోలిస్తే పెరిగిందని, కాబట్టి వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరుగుతుండడం కారణంగానే వీళ్ళు ఒక మంచి ప్రాఫిటబిలిటీని డెలివర్ చేయలేకపోతున్నారని ఇలా నైకా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇలా రైజింగ్ ఎక్స్పెన్సెస్ తో వీళ్ళ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఇంపాక్ట్ పడడం స్టాక్ ని ఇలా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఏపీఎస్ ని తయారు చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీ స్టాక్ ప్రైజెస్ లో మనకు కొంత హెవీ ఫాలే కనిపించింది. ఐఓఎల్ కెమికల్స్ కానీ, జూబిలెంట్ ఫార్మా కానీ, ఈవెన్ దివీస్, గ్రాన్యూల్స్, లారస్ ల్యాబ్స్, ఈ ఏపీఐ ఫార్మా ప్లేయర్స్ అందరిలో కూడా స్టాక్ ప్రైజెస్లో ఫాల్ అయితే కనిపించింది. ఈవెన్ వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద ఫార్మా ప్లేయర్స్ నెంబర్స్ని పోస్ట్ చేశారు, బట్ అవంతా వీక్గా అయితే లేవు. బట్ సోలారా యాక్టివ్ ఫార్మా వాళ్ళు నిన్న నెంబర్స్ని పోస్ట్ చేశారు, అవి బియాండ్ ఇమాజినేషన్స్ చాలా వీక్గా ఉన్నాయి. వీళ్ళ నెంబర్స్ని గమనిస్తే రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్తో లాస్ట్ క్వార్టర్లో 400 crore దగ్గరగా ఉన్న వీళ్ళ రెవెన్యూ 100 crore దగ్గరగా డ్రాప్ అయిపోయింది. 74%. దట్ టు లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తూనే వచ్చిన డ్రాప్. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాపే ఉంది, కానీ ఒక క్వార్టర్తోనే 74% దగ్గరగా రెవెన్యూలో డ్రాప్. దీంతో ప్రాఫిట్స్ని పోస్ట్ చేసిన వీళ్ళు 29 crore దగ్గరగా ప్రాఫిట్ని పోస్ట్ చేసిన వీళ్ళు 139 crore దగ్గరగా లాస్ని పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకని రెవెన్యూస్లో అంత డ్రాప్ కనిపించింది, ప్రాఫిటబిలిటీ ఎందుకని ఇంపాక్ట్ అయింది, అండ్ ఇలా లోయర్ సర్క్యూట్కి స్టాక్ వెళ్ళడానికి రీజన్స్ ఏంటి, ఫర్దర్గా ఈ స్టాక్ రిలేటెడ్గా మనం ఎటువంటి స్టెప్ తీసుకోవచ్చు, అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఫర్దర్గా ఎప్పుడు రికవరీ వస్తుంది, నెంబర్స్ ఎప్పుడు బ్యాక్ అవుతాయని మేనేజ్మెంట్ చెప్తున్నది. స్టెప్ బై స్టెప్ గమనిద్దాం. ఫస్ట్ లోయర్ సర్క్యూట్ రీజన్స్ మాట్లాడుకుంటే మొదట నెంబర్సే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా డ్రాప్ అయిపోయాయి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తేనే. దానికి అడిషన్గా ప్రెసెంట్ సోలార్ యాక్టివ్ ఫార్మా ఒక మేనేజింగ్ డైరెక్టర్ అయిన భరత్ ఆర్ శేషా గారు తన రిజిగ్నేషన్ అయితే ఇచ్చారు. మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్లో మేనేజ్మెంట్ రీజన్స్ చెప్పడానికి ప్రయత్నించిన రీజన్స్ ని గమనిస్తే వీళ్ళు ఎక్కువ శాతం వీళ్ళ బిజినెస్ ని ఐబుప్రోఫెన్ నుంచి సంపాదించుకుంటుంటారు. ఐబుప్రోఫెన్ మార్కెట్ చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయిందని, ప్రైజెస్ పరంగా కానీ అండ్ డిమాండ్ పరంగా కానీ ఎక్కువగా ఇంపాక్ట్ అయింది, కాబట్టి వాటి సేల్స్ మీద ఇంపాక్ట్. సో అది వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ని, ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుందని వీళ్ళు మెన్షన్ చేస్తూ, వీళ్ళు లెస్ రెగ్యులేటెడ్ మార్కెట్స్లో, పెద్దగా రెగ్యులేషన్స్ లేని మార్కెట్ వీళ్ళ బిజినెస్ మోడల్స్ని కొంత చేంజ్ చేశారు, లైక్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని కానీ ఇతర ప్లేయర్స్తో టైప్ అవడం కానీ వీటిని చేశారని, అవి వీళ్ళకి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, అది కూడా వీళ్ళ బిజినెస్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసిందని మెన్షన్ చేస్తూ, ఈ వైరస్ రిలేటెడ్గా వీళ్ళకి ఐబుప్రోఫెన్ రిలేటెడ్గా మంచి డిమాండ్ క్రియేట్ అయింది, అది క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్లో ఫేడ్ అవుట్ అవుతూ వస్తుంది, కాబట్టి అది కూడా నెగిటివ్గా ఉందని, అండ్ హైయర్ ఇన్ఫ్లేషన్ కాస్ట్ కారణంగా వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యాయని, అండ్ ఆల్మోస్ట్ డెట్ కూడా, వీళ్ళ అప్పులు కూడా వర్కింగ్ క్యాపిటల్ పెరిగిపోవడం కారణంగా వీళ్ళు డబుల్ అయిపోయాయి. ఇంతకుముందు 408 crore వీళ్ళకి డెట్ ఉంటే ఇప్పుడు అది 891 crore పెరిగిపోయింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 100% దగ్గరగా లాస్ట్ టైంతో పోలిస్తే డెట్ పెరిగిపోతూ ఉండడం ఒక మేజర్ కన్సర్న్ అయితే మార్కెట్ చూసింది. సోలార్ యాక్టివ్ ఫార్మాలోకి ఆదిత్య పూరి గారు చైర్మన్ గా ఎంటర్ అయ్యారు అన్న తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేసిన పర్సన్ చైర్మన్షిప్ తీసుకుంటున్నారంటే ఇది కూడా బెటర్ గా గ్రో అవుతుందని, ఆ పాయింట్ లో సోలార్ యాక్టివ్ ఫార్మ్ మంచిగా ర్యాలీ ఆల్మోస్ట్ 1700 మార్క్ దగ్గర పీక్ ఫామ్ చేసిన తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్ ని టైం టు టైం మీట్ చేయకపోతూ ఉండడంతో స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ కనిపిస్తూ వచ్చింది. ఇంకొన్ని క్వార్టర్స్ లో రెవెన్యూలో ఏ డ్రాప్ అయితే వచ్చిందో 74% దగ్గరగా అది బ్యాక్ చేస్తారంటున్నారు, కానీ ఫుల్ రికవరీ H2 మీన్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ FY23లో, మీన్స్ ఈ Q3 కాకుండా Q4 కాకుండా అగైన్ Q1 Q2 కాకుండా FY23లో సెకండ్ హాఫ్ నుంచి నార్మలైజేషన్ కనిపిస్తుందని చెప్తున్నారు. సో కొంత ఎక్కువ టైం అయితే వీళ్ళు అడుగుతున్నారు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, మాకు అంత టైం ఇవ్వండి, మేము నార్మల్ అవుతామని. ఈలోపు వీళ్ళు ఏం ప్లాన్స్ తీసుకొని ఎలా గ్రో అవుతారని మార్కెట్ రిలేటెడ్గా ఉండే అన్సర్టనిటీ స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా సెల్లింగ్ ప్రెషర్ని అయితే క్రియేట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయగానే ఒకవేళ రేపు మార్కెట్లో అది ఫాలో అవుతుంటే కొత్త వాళ్ళు ఇంత % ఫాలో అయిందని కొంటారేమో, ఆర్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ తీసుకోవాలా ఇంత వీక్ నెంబర్స్ ఉన్నప్పుడు లేదా అని. నేను ఒకవేళ ఎగ్జిస్టింగ్ గా షేర్స్ ని హోల్డ్ చేస్తుంటే ఏం చేస్తాను, ఇంత % ఫాలో అయింది, ఒకవేళ ఇది నేను ఆపర్చునిటీగా చూస్తాను కొత్త ఇన్వెస్టర్ గా నేను స్టాక్ ఫాల్ ని చూస్తున్నప్పుడు అని మీకు టెక్స్ట్ రూపంలో కూడా టెలిగ్రామ్ లో అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను. కాకపోతే ప్రీవియస్ గా సోలార్ యాక్టివ్ ఫార్మా బిజినెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సోలార్ యాక్టివ్ ఫార్మాలో గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మీకు ఒక వీడియోలో మెన్షన్ చేశాను, కానీ అది అలా వర్క్ అవ్వలేదు. ఏపీఐ సెగ్మెంట్ రిలేటెడ్ వస్తున్న అండ్ ఈవెన్ ఆ వీడియోలో కూడా మనం ఐబుప్రోఫెన్ రిలేటెడ్ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ ని మాట్లాడుకున్నాం, కానీ ఇంతలా ప్లే చేస్తుంది రిస్క్ ఫ్యాక్టర్ వీళ్ళ మీద అని నేను ఇంతలా అయితే గెస్ చేయలేదు. అండ్ వీఆర్ వెరీ సారీ ఇఫ్ ఇన్ కేస్ మేము చెప్పిన దాన్ని విని ఎవరైనా ఇన్వెస్ట్ చేసే లాసెస్లో ఉన్నట్లయితే. అండ్ ఒకవేళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిజల్ట్స్ అప్డేట్ అయ్యి ఆ రిజల్ట్స్ చాలా వీక్గా ఉన్నాయి ఆర్ బెస్ట్గా ఉన్నాయి, అది రేపు అప్పర్ సర్క్యూట్ ఆ లోయర్ సర్క్యూట్కి వెళ్తుందని మనకు అర్థమైనప్పుడు అప్పర్ సర్క్యూట్కి వెళ్తుంటే ఎంట్రీ, లోయర్ సర్క్యూట్కి వెళ్తుంటే ఎగ్జిట్ అలా జరుగుతుందని మనకు తెలిసినప్పుడు మనం ఎలా బెస్ట్గా తీసుకోవాలి. బికాస్ ఇవాళ సోలార్ యాక్టివ్ ఫార్మా లోయర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది, కానీ 1,30,000 షేర్స్ దగ్గరగా ఇవాళ ట్రేడ్ అయ్యాయి. అప్పర్ అండ్ లోయర్ సర్క్యూట్స్కి వెళ్తున్న స్టాక్స్, మన స్టాక్స్ని ట్రేడ్ చేయాలంటే ఎలా అని 344 న్యూస్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు 344 న్యూస్ వీడియోని వెతికినా పర్లేదు, లేదంటే ఆదాని గ్రీన్
డే ట్రేడర్ తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ఈ వీడియో వస్తుంది. ఈ వీడియోలో అదాని గ్రీన్ ఒక బిజినెస్ మోడల్తో పాటు ఈ అప్పర్ అండ్ లోయర్ సర్క్యూట్స్కి వెళ్తున్న స్టాక్స్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గురించి కూడా నేను మీకు క్లియర్గా విత్ డేటా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు. సో టాప్ లైన్ ఆపరేటింగ్ సైడ్ అండ్ ఈవెన్ మార్జిన్స్లో కూడా స్టెబిలిటీ కనిపిస్తుండడంతో నెట్ ప్రాఫిట్లో కూడా గుడ్ గ్రోత్ మనకి ఆర్వీఎన్ఎల్ వాళ్ళైతే పోస్ట్ చేశారు. సో దీంతో ఓవరాల్ స్టాక్ కూడా 3.5% దగ్గరగా పాజిటివ్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనిస్తే నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్గా 17,540, ఫర్ ది బ్రేక్ అయితే 17,440 అండ్ రెసిస్టెన్స్ 17,650, అది బ్రేక్ అయితే 17,720. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 38,850 అండ్ రెసిస్టెన్స్ 39,280. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ అలాగే ఈ మంత్ ఎండ్లో ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ డేటాని కంబైన్ చేస్తుంటే 17,800 ఇక్కడ కాల్స్ రిలేటెడ్గా ఎక్కువ డేటా బిల్డ్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు 17,400 అక్కడ పుట్స్ రిలేటెడ్గా హయ్యర్ ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. సో 17,400 to 17,800 ఈ 400 పాయింట్ జోన్లో మార్కెట్ కమింగ్ డేస్లో ట్రేడ్ అవుతుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఓకే, మరి ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.